వెరీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5:30 AM. కరెంట్ అఫైర్స్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ 2025. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ 2025లో రాయబోతూ ఉన్నారో వారికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీకు ఉపయోగపడే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. సో ఫస్ట్ క్లాస్ జాతీయ క్రీడా అవార్డులు, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. సో ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఏ కేటగిరీస్ వస్తాయి, ఏ అవార్డ్స్ వస్తాయి అనేది మనం క్లియర్గా చూద్దాం. సో డెఫినెట్లీ మీ రైల్వే పేపర్లో కనిపించే టాపిక్ అని మనం చెప్పొచ్చు. ఎవ్రీడే ఒక 3 షిఫ్ట్స్ కనుక జరిగితే ఖచ్చితంగా 1 or 2 షిఫ్ట్స్లో ఈ టాపిక్ నుండి క్వశ్చన్ కనిపిస్తుంది. సో ప్రశ్నలు అడిగే విధానం కూడా తెలుసుకోండి. దాన్ని బట్టి మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతూ ఉన్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఇందులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, మకా ట్రోఫీ అంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఇవన్నీ కూడా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మకా ట్రోఫీ ఫర్ బెస్ట్ యూనివర్సిటీ ఓవరాల్ ఇన్ స్పోర్ట్స్, అంటే స్పోర్ట్స్లో బెస్ట్ యూనివర్సిటీ ఏది ఉంది అని వాళ్ళు వెరిఫై చేసి దానికి సంబంధించి ఈ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అడుగుతాడు కనుక చూస్తే మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇచ్చారు, 1956 to 57. ప్రైజ్ మనీ ఎంత, 15 లక్షల రూపాయలు. హోస్టెడ్ బై ఎవరు ఇచ్చారు అనేది కనుక చూస్తే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో 2023లో కనుక చూస్తే గురునానక్ యూనివర్సిటీ అమృత్సర్, 2024లో చండీగఢ్ యూనివర్సిటీ చండీగఢ్కి రావడం జరిగింది. సో అంటే 2024కి సంబంధించి అంతా కూడా 2025 జనవరిలో అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది, మనం గుర్తించాలి. ఓకే. సో 2024 కంప్లీట్ అయిపోయింది కనుక 2025లో అనౌన్స్ చేశారు జనవరి మంత్లో. సో 2023 గురునానక్ యూనివర్సిటీ అమృత్సర్, 2024 చండీగఢ్ యూనివర్సిటీ చండీగఢ్. సో ఈ విధంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక పురస్కారం, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక పురస్కారం ఫస్ట్ అవార్డు వచ్చేసి మనకి 2009లో ఇవ్వడం జరిగింది. అడుగుతారు. దీన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సేమ్. 2023లో చూస్తే కేటగిరీ అండ్ ఎవరికి వచ్చింది అది ఇక్కడ కేటగిరీ వైజ్ చూస్తే ఐడెంటిఫికేషన్ అండ్ నర్చరింగ్ అబ్బర్డింగ్ యంగ్ టాలెంట్, ఇది చూస్తే జైన్ యూనివర్సిటీ బెంగళూరుకి రావడం జరిగింది. ఎంకరేజ్మెంట్ టు స్పోర్ట్స్ త్రో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ కేటగిరీలో చూస్తే ఒడిశా మైనింగ్ కార్పొరేషన్కి 2023లో ఇవ్వడం జరిగింది. అదేంటన్నా 2023 కూడా చెప్తున్నారంటే కొన్నిసార్లు మన బ్యాడ్ టైం ఉంటే డెఫినెట్లీ అంతకు ముందుది కూడా అడుగుతారు. ఓకే, అడిగిన సందర్భాలు ఉన్నాయి కనుక మనం ఓవరాల్గా స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్లో కనుక ప్రీవియస్ ఇయర్ కూడా చదవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపెడితే బెస్ట్. 2024లో కనుక చూస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి అయితే రావడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఏం కేటగిరీ లేదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ధ్యాన్ చంద్ అవార్డ్, ధ్యాన్ చంద్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ అవార్డ్. ఫస్ట్ అవార్డ్ వచ్చేసి మనకి రీసెంట్గా 2022 నుండి స్టార్ట్ చేశారు. ప్రైజ్ మనీ ఎంత అని అడగవచ్చు, 10 lakhs. సో హోస్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. సో 2023 చూస్తే బ్యాడ్మింటన్ మంజుషా కన్వర్ బ్యాడ్మింటన్ రిలేటెడ్, వినీత్ కుమార్ శర్మ హాకీ, కవితా సెల్వారాజ్ కబడ్డీ. సో అడిగే అవకాశం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ధ్యాన్ చంద్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ అవార్డ్ వినీత్ కుమార్కి రావడం జరిగింది. సో అతను ఏ క్రీడకు సంబంధించిన వాడు, లేదా ధ్యాన్ చంద్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ అవార్డ్ కబడ్డీలో 2023లో ఎవరికి వచ్చింది, కవితా సెల్వరాజ్. సో ఈ విధంగా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో 2024 అయితే ఏం అనౌన్స్ చేయలేదండి ఈ కేటగిరీలో. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు. ఇక ద్రోణాచార్య అవార్డు కనుక చూస్తే క్రీడా రంగంలో కోచ్లకు ఇచ్చే అత్యున్నత పురస్కారం, కోచ్లకి ఇచ్చే అత్యున్నత పురస్కారమే ద్రోణాచార్య అవార్డ్
ఫస్ట్ అవార్డు వచ్చేసి మనకి 1985లో ఇవ్వడం జరిగింది, 1985. సో ఇక్కడ కనుక చూస్తే 2 కేటగిరీస్లో ఇస్తారండి. 2023లో లైఫ్ టైం కేటగిరీ అంటే ద్రోణాచార్యలోనే లైఫ్ టైం కేటగిరీ ద్రోణాచార్య అవార్డు ప్రైజ్ మనీ వచ్చేసి 15 లక్షలు. ఇది ఎవరికి ఇస్తారంటే 20 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రీడాకారులు రాణించడంలో సహాయపడిన కోచ్ల కోసం లైఫ్ టైం కేటగిరీ, అంటే మోర్ దాన్ 20 ఇయర్స్ కంటే ఎక్కువగా వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ చూస్తే జస్కిరత్ సింగ్ గ్రేవాల్ గోల్ఫ్కి సంబంధించిన వ్యక్తి, భాస్కరన్ ఈ కబడ్డీకి సంబంధించిన వ్యక్తి, జయంత్ కుమార్ పుషిలాల్ టేబుల్ టెన్నిస్. ఈయనకి లైఫ్ టైం కేటగిరీస్ అయితే 3కి రావడం జరిగింది. రెగ్యులర్ కేటగిరీ కూడా ఉంటుంది ద్రోణాచార్యలో, అది ప్రైజ్ మనీ వచ్చేసి 10 lakhs. అండ్ లలిత్ కుమార్ రెజ్లింగ్, రామచంద్రన్ రమేష్ చెస్, మహావీర్ ప్రసాద్ సైని, శివేంద్ర సింగ్ హాకీ, గణేష్ ప్రభాకర్ దేవ్కర్ మల్లకాంబ. సో ఈ రెగ్యులర్ కేటగిరీ ఏంటి అంటే రీసెంట్గా ఎవరికైనా ఒలింపిక్స్లో కానీ ఏదైనా మంచి విన్నర్స్ అవుతారు కదా, వాళ్ళ కోచ్లకు ఇచ్చేది ఎక్కువగా ఇది ఇస్తూ ఉంటారు. సో 2024 కనుక చూస్తే లైఫ్ టైం కేటగిరీలో ప్రైజ్ మనీ 15 lakhs అనుకున్నాం మనం. సో మోర్ దాన్ 20s. ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్, ఆర్మాండో ఎగ్నెలో కులాకో ఫుట్బాల్. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ కేటగిరీలో చూస్తే సుభాష్ రాణా పారాషూటింగ్, దీపాలి దేశపాండే షూటింగ్, సందీప్ సంగ్వాన్ హాకీ. సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ఒక్క మార్క్ కోసం ఇదంతా చదవాలి అంటే నేను చెప్పేది చాలా తక్కువ, అంటే ఏం అవసరమో అదే చెప్తా ఉన్నాను. సో దీన్ని కూడా మీరు స్కిప్ అయితే చేయకండి. ఓకే, నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. ఇంతకుముందు దీన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని పిలిచేవారు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని పిలిచేవారు. క్రీడలలో అత్యున్నత పురస్కారం, స్పోర్ట్స్లో అత్యున్నత పురస్కారం ఏది అంటే మనం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని చెప్పాలి. అండ్ హైయెస్ట్ ఇండియన్ సివిలియన్ అవార్డు ఏది భారతదేశంలో అత్యున్నత పురస్కారం? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మొదటి గ్రహీత కనుక చూస్తే అండ్ ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది విశ్వనాథ్ ఆనంద్ గారికి 91-92 ఆ టైంలో. చెస్ తమిళనాడు, చెస్ ప్లేయర్ తమిళనాడు రిలేటెడ్, అంటే స్టేట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఖేల్ రత్న పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కుడు అంటే చిన్న వయస్కుడు కనుక అభినవ్ బింద్రా షూటింగ్ యూపీ, తన 18వ ఏట ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years తనైతే రిసీవ్ చేసుకున్నాడు. ఇది 2001లో. ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి మహిళ కనుక చూస్తే మిథాలీ రాజ్ క్రికెట్ రాజస్థాన్. సో ప్రైజ్ మనీ 25 lakhs. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు హోస్ట్ చేస్తారు. ఇది 2023లో కనుక చూస్తే చిరాగ్ శెట్టి మహారాష్ట్ర బ్యాడ్మింటన్కి వచ్చింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్. సో చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజ్ ఇది కాంబినేషన్ వీళ్ళది మనం గుర్తుపట్టవచ్చు ఈజీగా. 2024లో గుకేష్ దొమ్మరాజు తమిళనాడు చెస్ వరల్డ్ చెస్ ఛాంపియన్. ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ పారా అథ్లెటిక్స్ హై జంప్. హర్మన్ప్రీత్ సింగ్ పంజాబ్ హాకీ, మనుబాకర్ హర్యానా షూటింగ్. అన్న ఇక్కడ స్టేట్స్ కూడా మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలండి, నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎగ్జామినర్ ఎలా అయినా అడగవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూద్దాం అర్జున్ అవార్డ్స్. సో అర్జున్ అవార్డ్స్లో కనుక చూస్తే క్రీడలలో 2వ అత్యున్నత పురస్కారం, క్రీడలలో 2వ అత్యున్నత పురస్కారం. ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఇంట్రడ్యూస్ చేయకముందుకు ఇదే హైయెస్ట్గా ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అది హైయెస్ట్ అయిపోయింది. ఇది సెకండ్ పొజిషన్కి వచ్చింది. ఫస్ట్ అవార్డ్ 1961, ప్రైజ్ మనీ 15 lakhs. సేమ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇది కొద్దిగా ఎక్కువ మందికి రావడం జరుగుతుంది. సో 2024 చదవండి ఇది. ఓకేనా? 2024 చదవడానికి ట్రై చేయండి. మిగిలినవన్నీ కూడా 23 కూడా చదవండి, బట్ అర్జున్ అవార్డ్స్కి వచ్చే వరకు 24 చదవండి. జ్యోతి ఎరాజీ అథ్లెటిక్స్ రన్నర్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ రిలేటెడ్ స్పోర్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ను రాణి అథ్లెటిక్స్ జావలిన్ త్రో యూపీ, నీతు గ్యాంగస్ బాక్సింగ్ హర్యానా, సవీతి బాక్సింగ్ హర్యానా అండ్ వాంతికా అగర్వాల్ చెస్ యూపీ, సలీమా టెట్టి హాకీ జార్ఖండ్, అభిషేక్ నైన్ హాకీ హర్యానా, సంజయ్ రాణా హాకీ హర్యానా, జర్మన్ప్రీత్ సింగ్ హాకీ పంజాబ్, సుఖ్జీత్ సింగ్ హాకీ పంజాబ్. మీరు ఇవి నేర్చుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఈ పద్మశ్రీ అవార్డ్స్ అట్లలో డెఫినెట్లీ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో రాకేష్ కుమార్ పారా ఆర్చరీ కాశ్మీర్, ప్రీతి పాల్ పారా అథ్లెటిక్స్ రన్నర్ యూపీ, జీవన్జీ దీప్తి పారా అథ్లెటిక్స్ రన్నింగ్, అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్ జావలిన్ త్రో యూపీ, సచిన్ సరిచోరో కిలారి
షార్ట్ పుట్ పారా అథ్లెటిక్ మహారాష్ట్ర, ధరంబీర్ పారా అథ్లెటిక్స్ క్లబ్ త్రో హర్యానా, ప్రణవ్ శర్మ హర్యానా పారా అథ్లెటిక్స్. సో మనకి ఈ పారా ఒలింపిక్స్లో చాలామంది ఇక్కడ కల్పిస్తూ ఉంటారు. హొకాటో సెమా పారా అథ్లెటిక్స్ షార్ట్ పుట్ నాగాలాండ్, సిమ్రాన్ శర్మ పారా అథ్లెటిక్స్ రన్నింగ్ విత్ యూపీ, నవదీప్ సింగ్ పారా అథ్లెటిక్స్ జావలిన్ త్రో హర్యానా, నితీష్ కుమార్ పారా బ్యాడ్మింటన్ హర్యానా బట్ బోర్న్ ఇన్ రాజస్థాన్ అయిన, తులసిమాతి మురుగసన్ పారా బ్యాడ్మింటన్ తమిళనాడు, నిత్యాశ్రీ సుమతి శివన్ పారా బ్యాడ్మింటన్ తమిళనాడు, మనీషా రామదాస్ పారా బ్యాడ్మింటన్ తమిళనాడు, కపిల్ పర్మర్ పారా జూడో మధ్యప్రదేశ్, మోనా అగర్వాల్ పారాషూటింగ్ రాజస్థాన్, రుబీనా ఫ్రాన్సిస్ పారాషూటింగ్ మధ్యప్రదేశ్, స్వప్నిల్ సురేష్ కుజాలే షూటింగ్ మహారాష్ట్ర, సరబ్జోత్ సింగ్ షూటింగ్ హర్యానా, అభయ్ సింగ్ స్క్వాష్ తమిళనాడు, సజ్జన్ ప్రకాష్ స్విమ్మింగ్ కేరళ, అమన్ సెహరావత్ హర్యానా రెజ్లింగ్. ఈ 32 నేమ్స్ యు మస్ట్ లెర్న్. డెఫినెట్లీ నేర్చుకోండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ ప్రతి మాక్ కూడా. లైఫ్ టైమ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అర్జునాలోనే ఇస్తారు. సుచా సింగ్ అథ్లెటిక్ సైక్లిస్ట్, బోర్న్ ఇన్ 1933, అన్డివైడెడ్ పంజాబ్ బ్రిటిష్ ఇండియా. సో ఈయనే భారతదేశం విభజించక ముందుకు అన్డివైడ్ పంజాబ్లో ఉండేది, బ్రిటిష్ ఇండియాలో. అండ్ మురళీకాంత్ రాజారాం పెట్కర్ పారా స్విమ్మింగ్, బోర్న్ ఇన్ 1944, మహారాష్ట్ర. లైఫ్ టైమ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కేటగిరీ కింద వీరికి ఇవ్వడం జరిగింది. అండ్ 2023లో చూస్తే 26 మెంబర్స్కి వచ్చాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి, మన యొక్క యాప్లోనైనా నోట్స్ ఉంటుంది. సో ఇది ఏది కూడా స్కిప్ చేయకండి. అండ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి డెఫినెట్లీ 99% మనం పెట్టడానికి అయితే ప్రయత్నం చేద్దాం. అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి డెఫినెట్లీ. అందుకే కొంచెం థంబ్నెయిల్ డిఫరెంట్గా చేసా, కొద్దిగా ఫోకస్ చేద్దాం అనే ఆలోచనతో. ఓకే, సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.